హల్లెలూయా ప్రైజ్ లార్డ్. परमेश्वर हमारा बहुत ही दयालु और कृपालु परमेश्वर है। మరి ఎందుకంటే భాషలు అనేది దేవుడు ఏర్పరిచినాడు. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. हमें मालूम है कि सब अलग अलग भाषाएं ये सब खुदावंद यीशु मसीह ने बनाई हैं సరే ఆంధ్రప్రదేశ్ నుంచి మరి దేవుడు ఇక్కడ మనం తీసుకొచ్చినాడు. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और परमेश्वर ने आंध्रा से परमेश्वर उसके दास को इसने इतने दूर इस जगह में लेके आया है। సరే నిజంగా దేవుని చిత్తం లేకపోతే ఇక్కడికి రాలేము. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. अगर ये परमेश्वर की इच्छा अगर नहीं होती तो हम लोग इस जगह में नहीं आते। సో మనందరము ఆత్మలో ఏకమైనాం. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. हम सब लोग आत्मा में एक हैं। సో పెంతెకోస్తు దినం రోజు అనేకమైన భాషల్లో మాట్లాడినారు. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. हम लोग देखते हैं पेंटिकोस्ट के दिन में बहुत सारे लोग जो जमा हो गए वो अलग अलग भाषा के अंदर अलग अलग बोलियों के अंदर लोग बोल रहे थे। సో మనందరిలో క్రీస్తు ఆత్మ ఉంది. హల్లెలూయా ప్రైజ్ और లార్డ్. हम सभी के अंदर प्रभु సో का ఆత్మలో వివేకం ఉంది. आत्मा है। హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और उसी आत्मा के अंदर हमें विवेक है। అద్భుతంగా ఉంది. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. ये बहुत अद्भुत है। प्रेज द लॉर्ड। ఇక సాయంకాలంలో మరి నిజంగా మరి కొద్ది సమయం దేవుడు మనకి ఇచ్చినాడు. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और ये शाम के वक्त में खुदावन ने थोड़ा सा वक्त हमें दिया है। మరి ఒక సమయంలో దేవుడు మరి ఈ యొక్క సభ గురించి నాతో మాట్లాడిన మాటలు और మరి ये మీ అందరికి నేను తెలియపరుస్తాను. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. थोड़े वक्त के अंदर जो खुदावन जो कलाम इस सभा के लिए खुदावन ने दिया है वो प्रभु का दास आपसे कुछ बात करना चाहते हैं कलाम के द्वारा। సో కీర్తనలో చెప్పినట్లు మరి యొక్క దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और भजन संहिता के अंदर लिखा है ये वो दिन है जो खुदावन ने बनाया है సో ఆయన ఏర్పరచలేనిదే ఏ దినం ఏర్పడదు. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और उसने बनाए सिवा कौन सा ही दिन बन नहीं सकता है। సో ఈరోజు మరి యొక్క సమయంలో మరి దేవుని యొక్క అద్భుతమైన మందిరం నిర్మింపబడింది. హల్లెలూయా और ప్రైజ్ आज లార్డ్. के दिन हम लोग देख रहे हैं कि प्रभु का अच्छा भवन आज बनकर तैयार है। సో మన వాక్యం ద్వారాగా మొట్టమొదటి వాక్యం ద్వారాగా ఈ యొక్క మరి మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और सबसे पहले हम लोग कलाम के द्वारा इस वचन को हम लोग चालू करेंगे। Psalms 127:1. और भजन संहिता इसका 127 अध्याय और उसका पहला वचन के अंदर हम लोग देखेंगे। भजन संहिता 127 में 1। यहोवा घर न बांध मिथ्या से। आमीन हालेलुया హల్లెలూయా ప్రైజ్ లార్డ్. प्रेज द लॉर्ड। యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమని చెప్పి దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और प्रभु का कलाम यूं कहता है कि जब तक घर खुदावन ना बांधे बांधने वाले का श्रम व्यर्थ है। సో ఈ యొక్క మందిరము దేవుడు కట్టించాడు. హల్లెలూయా ప్రైజ్ और లార్డ్. ये भवन किसी इंसान ने नहीं मगर खुदा ने बनाया है। సో దేవుడు మరి చేయలేనిది మనం ఏం చేయలేం. హల్లెలూయా ప్రైజ్ और లార్డ్. खुदावन ने किए बिना इंसान कुछ नहीं कर सकता है। సో దేవుడు ఆయన బిడ్డల మీద ఎంతో ఆశ పెట్టుకోవాలంటారు. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और प्रभु अपने बच्चों के ऊपर बहुत प्यार रखता है। సో ఎంతో మంది ఎక్కడో మరి ఎక్కడ దొరకని ఈ యొక్క దేవుని సన్నిధి మనం ఎక్కడ చూడగలుగుతాం. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और लोग देखते हैं कि कहां हमें प्रभु की उपस्थिति मिलेगी, कहां हम लोग बैठेंगे, कहां हम जाएंगे प्रभु के लिए। हालेलुया। సో ఇక మరి స్టేజ్ మీద నేను దేవుడిని మరి ప్రార్థిస్తూ మననం చేస్తూ మరి దేవుడిని అడుగుతూ ఉన్నాను. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और स्टेज में खड़े खड़े पास्टर बोल रहे हैं मैं प्रभु के पास मांग रहा था, मैं विनती कर रहा था और प्रभु मुझसे बात कर रहा था। సో हालेलुया। దేవుడి మందిరం గురించి నాకు రెండు మరి వాక్యాలు ఇచ్చినాడు. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और परमेश्वर ने 2 वचन उसके दास को प्रभु ने दिखाया है। మొట్టమొదటిగా हालेलुया। వాక్యం మనం చూద్దాం. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. आइए वो पहले उस कलाम को हम लोग देखेंगे। సో హగ్గయి 2:9 లో దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. हग्गई इसका दूसरा अध्याय और उसका 9वें वचन के अंदर हम लोग देखेंगे। हగ్గई 2:9. हग्गई 2 में 9। हालेलुया। या मंदिराचे शेवटले वैभव हालेलुया। पहिल्यापेक्षा श्रेष्ठ होईल आमेन. असे सेनाधीश परमेश्वर म्हणतो. मी या स्थळाला शांती देईन असे सेनाधीश परमेश्वर म्हणतो. Glory! హల్లెలూయా ప్రైజ్ हालेलुया। లార్డ్. మన యొక్క మందిరం యొక్క మహిమ మరి మొదటి మందిరం కన్నా కడవరి మందిరం యొక్క మహిమ గొప్పగా ఉంటుందని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और कलाम में खुदा यूं कहता है जो पहले भवन का जो महिमा था इस आखिरी दिनों के उस भवन का महिमा पहले मंदिर से बहुत ही बड़ा होगा। हालेलुया। సో ఈ మందిరంలో దేవుని యొక్క మరి గొప్ప మహిమ ఉంటుంది. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और ये भवन के अंदर प्रभु का बहुत ही बड़ा गौरव उतरने वाला है। సో మందిరం అంటే కేవలం 4 గోడలని కాదు. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. अगर याद रखना प्यारे भाइयों भवन मतलब इंसान के हाथों से बांधा हुआ 4 दीवारी का कटघरा नहीं है। సో తెలుగులో ఒక ఈ విధంగా ఒక మాట ఉంది. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. तेलुगु में एक ऐसा अच्छा बात है। సో దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని చెప్పి దేవుని అక్కడ ఒక వాక్యం అంటుంది. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. देश का मतलब मिट्टी नहीं है और पूरा जन का मतलब देश नहीं है। సో ఈ రోజు ఈ యొక్క సంఘము ఈ మందిరం అంటే మనందరం. హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और प्रभु का भवन प्रभु का मंदिर ये कोई हाथ से बांधा हुआ चीज नहीं मगर हम उसके मंदिर हैं। हालेलुया। సో ఆ యొక్క మందిరం యొక్క మహిమ
నిజంగా దేవుడు అద్భుతంగా ఏర్పరిచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और प्रभु ने इसी भवन का महिमा उसके स्वर्गीय सामर्थ्य से प्रभु ने बढ़ाया है। సో సొలొమోను కూడా ఒక మందిరం కట్టించున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और शलमोन ने भी अपने हाथों से एक मंदिर बांधा था। సో దేవుని యొక్క అద్భుతమైన ఆ యొక్క పవిత్రమైన మరి ఆ హస్తములతోటి మరి ఆయన నిర్మించిన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और उसने अपने पवित्र हाथों से लेकर उसने प्रभु के भवन को बनाया भी। మరి ఈ రోజు ఈ మందిరం గురించి మరి దేవుడు మరి అక్కడ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. वहां भी खुदावंद इस भवन के लिए एक वचन प्रभु बात करता है। సో ఫస్ట్ కింగ్స్ 9:3 లో దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. पहला राजा इसका 9वां अध्याय और उसका 3रा वचन देखेंगे हम लोग। वचन क्या कहता है? पहला राजा 9:3। परमेश्वर त्यास म्हणाला, हा. तू मत समोर केलेली प्रार्थना व विनवणी मी ऐकली आहे. Praise the Lord. हे जे मंदिर तू बांधिले आहे Glory. त्यास माझे नाम सर्वकाळ राहावे म्हणून हा. मी ते पवित्र केले आहे. Hallelujah. माझी दृष्टी व माझे चित्त त्यावर सतत राहील. Glory! Praise the Lord. Hallelujah! మరి దేవుని యొక్క దృష్టి ఆయన మనస్సు ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటుందని చెప్పి దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. प्रभु उस कलाम में यूं कहता है, मेरा दिल और मेरा मन इस मंदिर इस जगह में सदा बना रहेगा करके बोला है। సో దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और प्रभु का कलाम यूं कह रहा సో है। ఆది కాలంలో మోషేతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और हम लोग देखते हैं पहले दिनों के अंदर प्रभु मूसा के साथ बात किया है। సో నా యొక్క సన్నిధి మీ మధ్య ఉండినట్లు మరి యొక్క మందిరముని మీరు నిర్మించుకోమని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. प्रभु का वचन कहता है, मेरा उपस्थिति आपके बीच में रहेगा, ऐसा एक भवन आप बनाओ करके कलाम में लिखता है। సో ఆ యొక్క మందిరం అనేది అతి పరిశుద్ధమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और वो मंदिर बहुत ही पवित्र रहता है प्यारे भाइयों। సో हालेलुया। దానిలో మరి దేవుని యొక్క అతి యొక్క పరిశుద్ధమైన వాక్యంతో నిర్మింపబడుతున్న. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और वो भवन प्रभु के पवित्र वचनों से तैयार होता है। సో నిబంధన ప్రకారం అయితే ఈ కాలంలో ఈ నియమముల ప్రకారముగా మనము ఈ యొక్క మందిరం నిర్మిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और हम लोग देखते हैं नियम के अनुसार और सब कटघरों के अनुसार आज हम लोग मंदिर बनाते हैं, खड़े भी करते हैं। సో హెబ్రీస్ 9:1 లో దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और हिब्रीज का 9वां अध्याय और उसके पहले वचन के अंदर क्या लिखता है जरा देखेंगे। हालेलुया। पहिल्या करारातील उपासनेचे विधी होते व पवित्र स्थान होते, पण ते पृथ्वीवरचे होते. హల్లెలూయా, ప్రైజ్ ది क्या లార్డ్. बात है। हालेलुया। మరి నిజంగా మొదటి నిబంధన ప్రకారము సేవ నియమముల ప్రకారము దేవుడు అక్కడ మరి రెండు పరిశుద్ధ స్థలములను అక్కడ ఏర్పరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. हम लोग देख रहे हैं जो पहला भवन जो मूसा ने बनाया उसके अंदर 2 पवित्र जगहें थी। మన యొక్క పరిశుద్ధ స్థలముల్లో అక్కడ రెండుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और उस पवित्र जगह को प्रभु ने 2 चीजों के अंदर प्रभु ने बांट दिया था। సో మొదటి పరిశుద్ధ స్థలములో అక్కడ ఆ యొక్క దీపస్తంభం ఉన్నది. అదే విధంగా ఆ బల్ల మీద రొట్టెలు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और पहले पवित्र स्थान के अंदर वो दीप वृक्ष रखा गया था और उस जगह में पवित्र मेज रखी गई थी जिसके ऊपर रोटियां परोसी जाती थी। మరి రెండవ అతి పవిత్రమైన స్థలమందు అక్కడ దేవుని మందసము ఉంచబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और उस पर्दे के पीछे एक परम पवित्र स्थान था जहां प्रभु का कोष रखा जाता था। సో ఈ రోజు ఈ యొక్క మందసం గురించి మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. उस परम पवित्र स्थान के रखे हुए उस कोष के बारे में प्रभु कुछ बात हमसे कहता है। సో ఎక్సోడస్ చాప్టర్ 25 లో 13 లో దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 12:13 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और निर्गमन का किताब इसका 12 अध्याय और उसका 25 वचन हम लोग देखेंगे। 12:25 25 12:13 25 12 13 25 अध्याय इसका 12 और 13 वचन। 25 अध्याय 12 और 13 वचन। आणि त्याच्या चारी पायांना लावण्यासाठी सोन्याच्या 4 कड्या ओतून एका बाजूला 2 व दुसऱ्या बाजूला 2 अशा लावाव्या आणि बाबळीच्या लाकडाचे दांडे करून तेही सोन्याने मडवावे. खाली हallelujah, वाचा. praise the Lord. हां, नेक्स्ट अजून खाली वाचा। तो कोश उचलण्यासाठी हे दांडे त्याच्या 2 बाजूंच्या कड्यात घालावे. हे दांडे कोशाच्या कड्यातच राहावे, त्यातून ते काढू नयेत. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. क्या बात है। మరి ఇక్కడ మందరం ఇక మందసము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ और ది हम లార్డ్. लोग इस जगह में देख रहे हैं प्रभु उस पवित्र कोष के बारे में प्रभु बात कर रहा है। సో 25:8 లో కూడా దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और उसी अध्याय 25 अध्याय 8वें वचन के अंदर हम लोग देखेंगे। मी त्यांच्यामध्ये निवास करावा म्हणून त्यांनी माझ्यासाठी एक पवित्र स्थान तयार करावे. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. हालेलुया। మరి దేవుడు మన మధ్య నివసించినట్లు ఒక అతి పరిశుద్ధమైన స్థలముని దేవుడు నిర్మించమన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. अभी देखो कलाम के अंदर खुदा कहता है कि मैं आपके बीच में रहूं, इसके लिए एक परम पवित्र स्थान तुम तैयार करना करके खुदा ने लिखा है। ఆ యొక్క పవిత్రమైన స్థలములో దేవుని యొక్క గొప్ప ద సింబల్ ఆఫ్
గాడ్స్ ప్రెసెన్స్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అక్కడ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. उस परम पवित्र जगह में प्रभु की उपस्थिति की एक चिन्ह था जिसको हम लोग प्रेज लॉर्ड हालेलुया पवित्र कोष कहते हैं हालेलुया. సో అక్కడ దేవుడు ఆ మందసముకి మరి రింగ్స్ వాటికి కర్రలు ఇచ్చి మోయడానికి మరొక ఫెసిలిటీ అక్కడ ఇచ్చినాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. अब जरा कलाम के अंदर अगर आप 12 और 13 वचन के अंदर आप पढ़ोगे तो प्रभु ने उनको कड़ी दी है और उसके अंदर डांडे लगाए गए हैं जिसके द्वारा वो कोष को उस संदूक को लोग उठा सके और अपनी जगह को उसको बदल सके. సో ఈ రోజు ఆ మందసము మరి దేవుని సూచిస్తుందంటే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और ये संदूक आज किस चीज को दिखाती है? సో దేవుని సేవ గురించి చూపిస్తుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और ये संदूक दूसरी कुछ चीज के लिए नहीं मगर ये संदूक परमेश्वर की पवित्र सेवा को दिखाती है. సో ఆ మందసమును మోయాలంటే अगर ये पवित्र सेवा का अगर हमें चलाना है సో నలుగురు మోయవలసి ఉంటుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और उस पवित्र सेवा को चलाने के लिए एक जन से उठेगा नहीं, उसको 4 लोग चाहिए. हालेलुया. సో ఆ నలుగురు మరి ఆ కాడి మోయుట ఎంతో మరి ధన్యకరం అని చెప్పి దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और प्रभु का कलाम कहता है जब 4 जन मिलकर उसको ढोते हैं तो क्या ही वो धन्य चीज रहता है करके कलाम में लिखा है. సమయం లేదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను మరి దేవుడు మరి ఆత్మతో నడిపించిన విధంగా మరి సింపుల్ గా చెప్తాను. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. अभी समय हमारे पास ज्यादा नहीं है मगर प्रभु की आत्मा के द्वारा हम लोग उसको समेट कर हम लोग वचन देखेंगे. సో ఆ యొక్క నాలుగు వైపులా కాడి మోయడానికి మనుషులలో 4 వ్యక్తిత్వాలు దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ और प्रभु उस जगह में जिन 4 लोगों के द्वारा वो कोष ढोया जाता है इंसान के 4 स्वभावों को प्रभु ने दिखाया है. సో ఈ యొక్క దేవుని సేవ ఈ లోకంలో ఎవరు పడితే వాళ్ళు మోయడానికి దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और इस दुनिया में कोई भी आएगा बगल में बाइबल लेगा चलेगा और प्रभु उसके साथ अपना सेवकाई चलेगा, ये होता ही नहीं है कभी. हालेलुया. సో దేవుని యొక్క గొప్ప ఏర్పాటు ఉంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और हर चीज के लिए प्रभु का इच्छा और मर्जी रहना चाहिए. సో ఆ యొక్క 4 వైపులు 4 మనిషి యొక్క వ్యక్తిత్వాలు ఇక్కడ మనం చూద్దాం. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और उन 4 लोग उनके 4 व्यक्तित्व के बारे में आज जरा कलाम के अंदर हम लोग देखेंगे. సో మొట్టమొదటిగా మన యొక్క సేవ అనే మందసముని మోయాలంటే మరి మన జీవితాన్ని దేవునికి అర్పించాలి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और उन 4 में से पहला चीज जब प्रभु का सेवकाई को अगर आपको ढोना है तो पहला चीज जो हमें चाहिए वो है हमें पवित्रता रहना चाहिए. సో రోమన్స్ 12:1 లో దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और रोमी इसका 12 अध्याय और पहला वचन के अंदर क्या लिखा है जरा देखेंगे. म्हणून बंधुजन हो, Yes. मी देवाच्या करुणेमुळे तुम्हाला विनवितो की तुम्ही आपले शरीरे जिवंत, पवित्र व देवाला ग्रहणीय यज्ञ म्हणून समर्पण करावी. क्या बात. ही तुमची आध्यात्मिक सेवा आहे. Hallelujah, praise the वंडरफुल. Lord. यस हालेलुया. నిజమైన సేవ అంటే లోకంలో మనము నా దగ్గర ₹1,00,00,000 ఉంటే దేవుని సేవ చేస్తానని అనుకోకూడదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. प्रभु का सेवा ये नहीं है मेरे खिस्से में करोड़ रुपए है मैं जाऊंगा प्रभु का सेवा करूंगा, नहीं होगा. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గర కోట్ల ఆస్తి లేదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और इस जगह में जो कोई पासवान लोग बैठे हैं किसी के पास करोड़ों रुपए पैसे नहीं हैं. సో ఇక్కడ వారు ఏం ఖర్చు చేస్తున్నారు? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और इस जगह में प्रभु का काम करने के लिए क्या खर्चा लगता సో है. లోకంలో ఎంతో మంది కోట్లు పెట్టి చర్చిలు కడుతున్నారు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. आज दुनिया में हम लोग देख रहे हैं लोग करोड़ों रुपए लगाकर बड़े बड़े चर्च बना रहे हैं అక్కడ దేవుని సన్నిధి లేదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. मगर वास्तव में जाके देखें तो प्रभु का उपस्थिति उन जगहों में नहीं है. వారి జీవితాన్ని సజీవంగా దేవునికి అర్పించుకోలేదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. क्योंकि उन लोगों ने अपने खुद के जीवन को प्रभु को एक जीवंत बलि करके उन्होंने चढ़ाया नहीं है. ఈరోజు దేవుని సేవ చేయాలి అంటే డబ్బులు కాదు ఖర్చు పెట్టడం. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. अगर आज आपको प्रभु का सेवा करना है तो आपको पैसा नहीं खर्चा సో నీ करना है. జీవితాన్ని ఖర్చు పెట్టాలి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. आपको खुद अपने जीवन को खर्चा करना पड़ेगा. हालेलुया. సో మన జీవితాన్ని మనము మనది కాదనుకొని దేవుని గురించి ఖర్చు పెట్టాలి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ये जीवन मेरा नहीं है मगर ये खुदा का है ऐसा समझकर हमने हमारे जिंदगी को प्रभु के सेवा के लिए खर्चा करना चाहिए. సో నిజంగా మన వెనుక మరి అనేక మంది పెద్దవారు ఇలా మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినారు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और अभी हमारे पीछे बहुत सारे सेवक लोग चले गए हैं और उन्होंने जो सेवा हमें दिखाई है उनके जीवन के अंदर भी हम लोग यही देखते हैं. ట్రెవర్ పాస్టర్ కావచ్చు, ఓమ్నా పాస్టర్ కావచ్చు, వీరందరూ వారి జీవితాన్ని ఖర్చు చేశారు. హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. हम लोग देखते हैं पास्टर ओमना हो पास्टर ट्रेवर कॉनवे हो इन सभी लोगों ने अपने जिंदगी को प्रभु के सेवा के लिए खर्चा किया. हालेलुया. సో ఆ యొక్క ఫలితమే ఇది. హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. आज हम लोग जो कुछ भी देख रहे हैं ये सब उनके ही सेवा का फल है. కాబట్టి సర్వ శరీరంని సజీవంగా మనం దేవునికి అర్పించుకోవడం అనేది
మరి నిజంగా సేవా నియమములలో మొట్టమొదటిది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और प्रभु का सेवकाई करने के लिए तुम्हारा शरीर ही एक जीवंत यज्ञ के जैसा प्रभु को आपको सादर करना चाहिए. यही आपकी पहली आध्यात्मिक सेवा है. మరి రెండవ కాడి గురించి చూద్దాం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और दूसरे काड़ी के बारे में हम लोग देखेंगे. మరి ఈ కాడి మోసే వాళ్ళు చాలా మంది తక్కువ ఈ లోకంలో హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. ये चीज को पवित्र सेवा का ढोने वाले लोग बहुत सारे कम है. సో అది దేవుని వాక్యం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और दूसरा काड़ी चीज है वो है प्रभु का पवित्र वचन. ఆ వాక్యము యాక్ట్స్ 2:38 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और वो वचन है प्रभु का प्रेषित 2:38. మరి ఆ యొక్క వాక్యముని మరి పట్టుకొని నడిచే సేవ చేసే వాళ్ళు ఈ లోకంలో చాలా కొద్ది మంది ఉన్నారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और उस वचन को पकड़कर सेवा करने वाले इस दुनिया में बहुत कम है. మరి దేవుని వాక్యం అంటుంది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और प्रभु का वचन यूं कहता है. నీ కుడి ఎడమ చేతులలో మరి సత్యమనే వాక్యమును యాక్ట్స్ 2:38 ని ఆయుధంగా ధరించుకోమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్న హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. प्रभु का वचन कहता है तेरे दाहिने हाथों के अंदर प्रभु का शस्त्र हो. और वो प्रभु का शस्त्र दूसरा कुछ नहीं, प्रभु का पवित्र वचन जो प्रेषित 2:38 है. మారు हालेलुया. మనసు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు మరి దేవుని యొక్క గొప్ప పవిత్రమైన ఆత్మ వస్తుందనే ఈ గొప్ప దేవుని సంకల్పముని చాలా మంది నిరాకరించారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और जो वचन हमें कहता है पश्चाताप करो और तुम में से हर एक जन यीशु के नाम से बपतिस्मा लो ताकि आपको पवित्र आत्मा का दान मिलेगा. ये वचन नहीं, बहुत सारे नहीं, लोग छिपाए रखते हैं. నీ గురించి నా గురించి మనందరి గురించి సంకల్పం చాలా మంది నిరాకరించారు హల్లెలూయా ప్రైజ్ ది ये లార్డ్. आपके लिए, ये मेरे लिए, ये पवित्र संकल्पना खुदा ने रखी थी. हालेलुया. जो लोग छुपाते हैं. మరి కాబట్టి ఆ రెండవ కాడి మరి యొక్క సువార్త సత్య సువార్తని మరి మోసుకొని వెళ్ళాలి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और यो दूसरा व्यक्तित्व दूसरा कुछ भी नहीं है. ये सत्य सेवा सत्य वचन के द्वारा आपको उसको ढोना है. हालेलुया. మరి ఎవరి సేవలో ఈ సువార్త ఉండదో వారు దేవుని మందసముని ఆ సేవని అతి పరిశుద్ధమైన ఆ యొక్క సేవని చేయలేరు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और जिसके हाथों में ये काड़ी नहीं है वो अपनी सेवा को आगे लेके ही नहीं जा सकता है. हालेलुया. సో అది డూప్లికేట్ సేవ హల్లెలూయా ప్రైజ్ ది अगर वो లార్డ్. करेगा भी तो वो आसमान में डुप्लीकेट कहा जाएगा. हालेलुया. సో ఎందుకంటే మరి నిమ్మ చెట్టుకి మరి ఆరెంజెస్ కూడా కాయొచ్చు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. अभी देखो अगर हम नींबू का अगर झाड़ लेंगे उसको कलाम भी करेंगे तो नींबू को कभी कभी मौसम्बी का फल भी लग सकता है. సో ఆ విధంగా ఈ లోకంలో మరి అలాంటి సేవ కూడా జరుగుతుంది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और वैसा भी सेवा इस दुनिया में चालू है आज. మరి కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ సత్యం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. मगर प्रभु ने जो आत्मा हमें दिया है वो सत्य है. ఏది సత్యమైన ఆత్మ ఏది అసత్యమైన ఆత్మ క్రీస్తు ఆత్మ మనకి తెలియపరుస్తుంది హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. जो आत्मा सत्य है और जो असत्य है वो प्रभु का आत्मा हमें दिखाता है. हालेलुया. సో మూడవ కాడి గురించి చూద్దాం హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. तीसरे काड़ी के बारे में हम लोग देखते हैं. దేవుని అభిషేకం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और ये प्रभु के अभिषेक को दिखाता है. సో దేవుడు ఇచ్చిన ఆత్మ అభిషేకం అనేది నిజం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और प्रभु का आत्मा का जो अभिषेक है वो सत्य है प्यारे भाइयों. సో ఫస్ట్ జాన్ 2:27 లో దేవుని వాక్యం చూద్దాం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. पहला यूहन्ना इसका दूसरा अध्याय और 27 वचन के अंदर हम लोग देखेंगे प्रभु का वचन. हालेलुया. पहला यूहन्ना 2:27. तुम्हाविषयी म्हणावयाचे तर यस. त्याच्याकडून तुमचा जो अभिषेक झाला जो अभिषेक झाला तो तुम्हामध्ये राहतो तो तुमच्यामध्ये राहतो. तेव्हा तुम्हाला कोणी शिकविण्याची गरज नाही. सही बात है. त्याचा हालेलुया. अभिषेक तो सत्य आहे, आमेन. खोटा आमेन. नाही. Yes. तुम्हाला सर्व गोष्टीविषयी शिकवितो Yes. त्याप्रमाणे व त्याने तुम्हाला शिकविल्याप्रमाणे तुम्ही त्याच्यामध्ये राहा. హల్లెలూయా हालेलुया. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరైతే వారి యొక్క జీవితాన్ని ఖర్చు చేసి ఈ సత్య సువార్తని మరి కలిగి ఉన్నట్లయితే వారి మీద దేవుని యొక్క నిజమైన అభిషేకం వస్తుంది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. प्यारे भाइयों जो अपने जीवन को प्रभु के लिए खर्चा करता है सत्य सेवा को पकड़े चलता है उसके ऊपर सही रीति से आसमान से प्रभु का अभिषेक उसके ऊपर उतरता సో है. ఈ అభిషేకము ఈ ఆత్మాభిషేకము మనకి ఎలాంటి బైబిల్ కాలేజెస్ కి వెళ్ళి నేర్చుకునే అవసరం లేదు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और ये अभिषेक खास बात याद रखो ये किसी बाइबल कॉलेज को जाने से नहीं मिलेगा आपको. సో हालेलुया. ఇక్కడ ఉన్న అందరూ పాస్టర్స్ మరి ఎవరు కూడా బైబిల్ కాలేజ్ కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కాదు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और यहाँ जाओ जो पासवान हमारे बीच में हैं वो बहुत सारे हैं जो और भी बाइबल कॉलेज को गए नहीं हैं మరి క్రీస్తు ఆత్మతో నడిపించబడే వాళ్ళు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. मगर उन्होंने प्रभु का आत्मा के द्वारा चलाए चलने वाले लोग हैं. సో మరి हालेलुया. ఆత్మతోటి మరి గొప్ప దేవుని కార్యములు చేయగలిగే గొప్ప శక్తిని మరి దేవుడు ఇస్తాడు హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. आत्मा के द्वारा उसका सेवा करने के लिए प्रभु उसका सामर्थ्य आसमान से उंडेलता है. हालेलुया. సో స్వతహాగా ఈ లోకంలో దేవుడు కూడా వచ్చి ఆ ఆత్మతోనే ఆయన పని చేశాడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और जब खुद यीशु मसीह दुनिया में आया
वो उसी आत्मा के अभिषेक से उसने काम करके दिखाया है। సో చూద్దాం లూక్ 4:18 లో దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. लूका इसका 4 अध्याय 18 वचन के अंदर हम लोग देखेंगे प्रभु के कलाम को। थैंक यू लॉर्ड। లూక్ 4:18 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. परमेश्वराचा आत्मा हा. माझ्यावर आला आहे, कारण दिनांत सुवार्ता सांगण्यास त्याने मला अभिषेक केला. त्याने मला पाठविले आहे ते अशासाठी की धरून नेलेल्यांची सुटका व अंधारास पुन्हा दृष्टीचा लाभ यांची घोषणा करावी. ठेचले जात आहे त्यां सोडून पाठवावे. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. हालेलुया। మరి దేవుని యొక్క గొప్ప ఆత్మ అభిషేకం అనేది ఇటు గొప్ప మరి కార్యం చేస్తున్న. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और ये प्रभु का आत्मा का जो अभिषेक है वो बड़ा बड़ा काम करने के लिए समर्थ है। సో మన యొక్క ఆత్మ అభిషేకం అనేది మరి నడిపించే రీతి చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ और ది जो లార్డ్. आत्मा का अभिषेक है उसका चलाने वाला रीति अलग है। మరి ఆ యొక్క గొప్ప ఆత్మ అభిషేకం అనేది మరి గొప్ప మహిమలోనికి తీసుకువెళ్తున్న. హల్లెలూయా, ప్రైజ్ और ది లార్డ్. वही प्रभु का आत्मा का अभिषेक हमें उसकी महिमा के अंदर हमें लेके जाती है। మరి నాలుగవ మరి కాడి గురించి చూద్దాం. హల్లెలూయా, और ప్రైజ్ ది चौथे లార్డ్. बात के अंदर हम लोग देखेंगे क्या कहते हैं। సరే, నాలుగవ కాడి మరి మనము మరి పరిశుద్ధులకి నీతిమంతులకి మరి మన యొక్క అధికారులకి మనము లోబడి ఉండడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और चौथा काड़ी ये है कि हम लोग अपने अधिकारी और अपने पासबान और जिन्होंने हमें अभिषेक किया है उनके अधीन और स्वाधीन रहने का शिक्षण हमें देता है। సో దేవుని విధేయత అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और यही प्रभु का वचन अधीनता को कहती है। हालेलुया। obedience. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और प्रभु का वचन कहता है आज्ञा मानना। సో సాత్వికము, దీనత్వము ఇవన్నీ మరి ఈ కాడిలో ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और उसी प्रेज लॉर्ड हालेलुया चीज के अंदर सात्विकता है, नीलता है, नम्रता है और सब चीजें उसी के अंदर आती हैं। సో కాబట్టి మాథ్యూ 11 లో దేవుని వాక్యం అంటుంది 25-26 లో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और मत्ती इसका 11 अध्याय 25 और 26 वचन के अंदर खुदा कहता है భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, ओ बहुत से दबे हुए सब लोगों आओ मेरे पास आओ, నేను మీకు నా కాడిని ఏ విధంగా మోయాలో నేర్పిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. मैं आपको मेरा जुआ उठाने के लिए मैं आपको सिखाऊंगा। ఎందుకంటే करके నేను लिखा మిక్కిలి है। సాత్వికుడు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. खुदा कहता है कि देखो मैं लीन और मैं नम्र हूँ। సో మరి ఎంత మనము మన సజీవేగంగా మన దేవునికి మన యొక్క శరీరంని అర్పించి సత్య సువార్తలో ఉన్న ఆత్మాభిషేకంతో ఉన్న సాత్వికము, దీనత్వము అనేది లేకపోతే అట్టి సేవ దేవునికి యోగ్యమైనది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. आज देखो अगर आपके पास बहुत ज्ञान है, प्रभु ने आपको बहुत वापरा है, अगर सब आपके पास है, अगर आपके पास लीनता और नम्रता नहीं है तो आपकी सेवा कोई लाभ की नहीं है। మరి కాబట్టి 1 కొరింథియన్స్ 13 లో పౌలు మాట్లాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. इसीलिए पहला करंती के 13 अध्याय के अंदर पौल हमें सिखाता है నా కొండల పిండి అంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా मेरे पास अगर पूरे पहाड़ को ढला दे ऐसा विश्वास मेरे अंदर रहेगा। ఈ లోకంలో నేను ఎంత మందికైనా సహాయం చేసినప్పటికీ కూడా मैंने अगर सारी दुनिया में बहुत सारे लोगों को मदद भी किया होगा, సో నాలో ఆ ప్రేమతో కూడిన సాత్వికము, దీనత్వం లేనట్లయితే నేను వ్యర్థుడు నేను చెప్పి అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. अगर मेरे अंदर प्रभु की ओर से आया हुआ प्यार, मोहब्बत और प्रेम अगर नहीं रहेगा तो मैं कुछ भी नहीं हूं करके कलाम कहता है। మరి కాబట్టి దేవుని సేవ అతి పవిత్రమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. ये प्रभु का सेवा पवित्र है। సో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మరి సమయంలో ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. हर एक को प्रभु उसके उसके हिसाब से उसके आत्मा के द्वारा प्रभु इस्तेमाल करता है। సో ఆయన ఆలోచన, ఆయన యోచన మనం ఎవరము ఊహించలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और उसका आत्मा और उसका मन का चीज हम लोग नहीं जान सकते సో हैं ఆయన కార్యములను మనం వర్ణించలేము. హల్లెలూయా, और ప్రైజ్ ది उसके లార్డ్. कार्य को हम लोग वर्णन भी नहीं कर सकते हैं। మరి కానీ ఎవరు ఎప్పుడు మరి దేవుడు ఎలా మరి తీసుకొని వెళ్ళాలో వారిని అలా తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. प्रभु को किसको कैसा लेके जाना है सब प्रभु के हाथों के अंदर है। మరి కాబట్టి ఈ యొక్క దినమున ఈ మందిరం గురించిన మరి నిజంగా శోభ అనేది, మహిమ అనేది మరి దేవుని ఏర్పరిచిన గొప్ప మహిమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और ये जो महिमा प्रभु ने आज प्रभु ने इस भवन के लिए जो सोचा है, जो योजना किया है, वो महिमा बहुत ही बड़ा है। సో మన చివరి రోజుల్లో నివసిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. हम लोग आखिरी दिनों के अंदर हम लोग हैं। మరి కాబట్టి ఈ యొక్క మహిమ మనం పొందాలి అంటే మరి యొక్క సేవలో మరి యొక్క 4 విషయాలు మనం కలిగి జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది अगर లార్డ్. हमारी सेवकाई में अगर प्रभु का बेदारी उतरना है तो ये 4 चीजों को आप लेके चलो। సో हालेलुया। దిస్ ఇస్ నాట్ ఎ సింగిల్ మ్యాన్ షో. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. हमेशा याद रखना प्रभु का सेवकाई ये वन मैन शो नहीं సో है। ఇక్కడ ఎంతో మంది బ్రదర్స్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఎంతో కష్టం మరి పడున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और इस काम को खड़ा करने के लिए बहुत सारे भाई लोग, ब्रदर लोग, सब लोग मिलकर इस काम को लोगों ने खड़ा किया है। సో దిస్ ఇస్ ద నిజంగా దేవుని యొక్క గొప్ప టీం వర్క్. హల్లెలూయా, ప్రైజ్ ది ये లార్డ్. सारा प्रभु के आत्मा का टीम वर्क है। हालेलुया। దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. प्रभु इस ఆమేన్. वचन को आशीष दे। आमीन। हालेलुया।